బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ కేసులో కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ కేసుల్లో కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ కేసులో కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మనీషా, మీకు తెలుసు 20వ తారీఖు వరకు గతంలో జ్యుడిషియల్ కస్టడీ అనేది విధించారు. అయితే మళ్ళీ ఇవాళ కవిత గారికి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కవిత గారు ఈడీకి సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఈడీకి నోటీసు జారీ చేస్తూ 24వ తేదీకి కేసుని పోస్ట్ చేశారు మన ఢిల్లీ హైకోర్టు. కాబట్టి 24 వరకు ఆ ఈడీ కేసుకు సంబంధించి మనకి ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం లేదు కవిత గారి బెయిల్ మీద. అదే సమయంలో కవిత గారు ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కేసుకు సంబంధించి కూడా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోరుతూ మరొక పిటిషన్ దాఖలు చేశారు. సో దాని మీద కూడా ఇంకా విచారణ అనేది ఇంకా మొదలు కాలేదు. కాబట్టి రెండు కూడా ఇటు సిబిఐది ఇటు ఈడీది కూడా ఢిల్లీ హైకోర్టులో ఇంతవరకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. కాబట్టి కవిత గారికి మళ్ళీ ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ మీరు అన్నట్టుగా మనకి కోర్టులో హాజరుపరిచి మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ మరొక 7 రోజులు పొడిగించే అవకాశం ఉంది. మొన్న కవిత గారిని జ్యుడిషియల్ రిమాండ్ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ప్రజ్వల్ రేవణ్ అంటే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న అలాంటి వాళ్ళని దేశం దాటించారు. కర్ణాటకలో దేశం దాటించారు. తనలాంటి వాళ్ళని మాత్రం ఇట్లా వేధిస్తున్నారు అంటూ కవిత గారు మొన్న మీకు కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా కామెంట్ చేశారు. కానీ అంటే తాను నిర్దోషిని అని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా కానీ కోర్టు దాన్ని తేల్చాల్సి ఉంది. ఇప్పుడు బెయిల్ అనేది అది విచారణ అనేది ఒకటి పార్ట్ అయితే బెయిల్ కు సంబంధించి దాని మీద హైకోర్టు ఇచ్చే వరకు కూడా కవిత గారు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.